ఈరోజు మనం బ్యాచిలర్స్ డే 4 సిరీస్లో మనకి ఈజీగా ఎలా చికెన్ కుక్ చేసుకోవాలి, చికెన్ ఫ్రై ఎలా ఈజీగా కుక్ చేసుకోవాలనేది చూద్దాం. జస్ట్ అది అవడానికి ప్రాసెస్ 5 మినిట్స్ పడుతుంది, బట్ అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్గా మనం చికెన్ ఎలా నీట్గా కడుక్కొని చికెన్ తీసుకుని జస్ట్ నేనైతే మా దగ్గర ఈ రైస్ కుక్కర్ ఉంది కాబట్టి సో నేను రైస్ కుక్కర్లో వేస్తున్నాను చికెన్ని. సో ఫస్ట్ రైస్ కుక్కర్లో చికెన్ వేస్తున్నాను, వాటర్ ఏం వేయలేదు. జస్ట్ చికెన్ బాయిల్ చేయడానికి, జస్ట్ హీట్ పెట్టడానికి చికెన్ చికెన్ వేసిన తర్వాత సో నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ని సో మనకి ఎంత సరిపడా ఉంటుందో చికెన్ బట్టి ఆనియన్స్ పైన ఇలా వేసుకుంటాను. సో నాకు ఈ ఆనియన్స్ సరిపోతాయి అనుకుంటున్నాను. సో ఈ ఆనియన్స్ వేసుకొని అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసరికి మనకి మనకి కావాల్సినంత పేస్ట్ వేసుకోవచ్చు. సో ఇది కేజీ చికెన్ కాబట్టి ఆల్మోస్ట్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం వన్స్ ఒకసారి వేసుకుని జస్ట్ దీన్ని అటు ఇటు ఇలా తిప్పుకుంటే ఓకే. సో మా దగ్గర రైస్ కుక్కర్ ఉంది కాబట్టి మేము రైస్ కుక్కర్లో పెట్టాము. మీ దగ్గర కుక్కర్స్ ఉంటే సో ఈ కుక్కర్లో జస్ట్ మీరు చికెన్ వేసేసి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ వేసేసి జస్ట్ ఇలా తిప్పుకొని జస్ట్ మూత పెట్టేస్తే అయిపోతుంది. జస్ట్ ఇది బాయిల్ అయిన తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. సో జస్ట్ నేను ఇలా పెట్టి సో నేను కుక్ ఆన్ చేశాను. సో దీన్ని ఇలా ఒక 10 మినిట్స్ ఉంచేయాలి. సో తర్వాత ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూద్దాం, 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. సో అది బాయిల్ అయిందో లేదో. నేను వాటర్ అయితే అసలు వేయలేదు. సో ఇందులో ఈ వాటర్ ఏంటి అంటే ఈ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, సో చికెన్లో వాటర్ మాట ఇది. నేను అసలు ఇందులో వాటర్ వేయలేదు, జస్ట్ ఆ చికెన్, ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. సో దీన్ని ఇలా నేను కుక్ చేస్తుండగా దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. సో మనం ఇది ఒక వెజిల్లోకి తీసుకుని మనం దీని మీద కుక్ స్టార్ట్ చేద్దాం. మనం బాయిల్ చేసిన చికెన్ ఉంది కదా, సో ఇప్పుడు బాయిల్ చేసిన చికెన్ ఈ వెజల్లో ఆయిల్ వేసుకుని వేస్తున్నాను. సో వేసుకుని జస్ట్ చికెన్ ఏదైతే ఉందో సో దీన్ని బాగా సో ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసి సో మనం బాయిల్ చికెన్ వేసుకున్నాం కదా, సో దీంట్లో మనకి ఫస్ట్గా సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే చికెన్ త్వరగా బాయిల్ అవుతుంది, త్వరగా ఫ్రై అవుతుంది. సో నేను దీనికి సరిపడంత సాల్ట్ వేసుకుంటాను. సో దీనికి సరిపడంత సాల్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిల్లీ పౌడర్. సో చిల్లీ పౌడర్ కూడా సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకోండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్యూమరిక్, పసుపు. సో పసుపు అనేది లైట్. సో దీంట్లో మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి, బట్ ఒకసారి ఇలా తిప్పి మసాలా యాడ్ చేసుకుందాం. సో నేను ఇంకా ఇందులో కారం పడుతుంది అనుకుంటున్నాను. సో నేను కొద్దిగా కారం యాడ్ చేస్తాను, చిల్లీ పౌడర్. సో డిపెండ్స్ మాట, కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. సో కారం వేసుకున్న తర్వాత సో మనం నెక్స్ట్ మసాలా సరుకులు వేసుకుందాం. దీనికి కావాల్సింది ఏంటి అంటే దిస్ ఇస్ కొరియాండర్ పౌడర్. సో కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకోండి. సో కొరియాండర్ పౌడర్ వల్ల మోర్ టేస్ట్ యాడ్ అవుతుంది చికెన్ ఫ్రైకి అనేది. అండ్ నెక్స్ట్ గరం మసాలా. సో గరం మసాలాకు కూడా చాలా టేస్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా. సో మనం దీంట్లో అయిన తర్వాత సో దీంట్లో మనం బిర్యానీ ఆకు వేసుకుంటే సో ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, మోర్ టేస్ట్. సో బిర్యానీ ఆకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు. సో కరివేపాకు కూడా మోర్ టేస్ట్. అండ్ మీ దగ్గర మెంతాకు ఉంటే సో ఇది కూడా లైట్గా వేసుకోండి. సో ఇట్స్ ఆల్సో మోర్ టేస్ట్. అండ్ నెక్స్ట్ కరివేపాకు. మెయిన్ ఫ్రై అంటేనే కరివేపాకు, సో మోర్ డిలీషియస్.